అది ఎక్కడ ఏదో కళ్యాణదుర్గం పోలీసులు వచ్చారు. వాళ్ళకి ఇంకా ఆర్డర్ లేదంట. ఈ కళ్యాణదుర్గం పోలీసులు ఎవరో తెలుగుదేశం లీగల్ సెల్ వాళ్ళు ఆ రోజున ఇచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అదే 36 కేసులు రిపీటెడ్గా ఉన్న కేసుల్లో ఆ క్రాష్ చేశారు. అయినా వాళ్ళకి చేరలేదంట. వాళ్ళు సంతకం పెట్టి పంపించమంటే సంతకం పెట్టి పంపించాను. జస్ట్ ఐ హావ్ టేకెన్ ది రిసీట్. నేను ముంబైలో లోకేష్ రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో లేదో తెలియదు కానీ హెచ్చరికలు అంటే ఎవరిని హెచ్చరిక చేస్తున్నాడయ్యా? ఎవరిని హెచ్చరిక చేస్తున్నాడు? పిల్లోడికి రాష్ట్ర రాజకీయాలు ఇచ్చి ఆడిస్తున్నారు. గిలక్కాయలు ఆడుకున్నట్టుగా రెడ్ బుక్ అని పెట్టి ఆడుకుంటున్నాడు లోకేష్. కొద్దిగా మాట్లాడటం బెటర్ అయ్యాడని అనుకుంటున్నారు కానీ ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తి ఆటలు ఆడుకుంటున్నాడు రాష్ట్రంతో. చంద్రబాబు ఎప్పుడన్నా ప్రవర్తించాడట? నాకు తెలుసుగా. చంద్రబాబు ఎప్పుడన్నా పరిపాలన ఇట్లా ఉందా? లేదు. పుత్రోత్సాహం, పుత్రుడి కోసం సర్వనాశనం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. అతనికి అధికారాన్ని ఒక గిలక్కాయ ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ గిలక్కాయతో ఆడుకుంటున్నాడు. మానిటర్ పెట్టుకుని టీవీలు పెట్టుకుని అమ్మడరామ మీద నువ్వేళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు. ఎస్పీలు వస్తేనేమో రావద్దని చెప్తాడు. ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తున్నాడు. రెడ్ బుక్ లో జగన్ ఉన్నాడో లేదో తర్వాత తెలిసిద్దంట. ఇప్పుడు తెలీదా నీకు? మొరలేదా నీకు? ఇట్లాగాడి భయపడతావా? చెప్పాంగా, జగన్ కాదు, నేను కాదు, నా ఇంట్లో కుక్క ఉంది. ఆ కుక్క కూడా భయపడదు మిస్టర్ లోకేష్. నీ రెడ్ బుక్ కానీ కూడా మరొకసారి రీటరేటింగ్ చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. 100 సార్లు జైల్లో పెట్టుకో, 1000 కేసులు పెట్టుకో, ఈ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. మరోసారి చెప్తాను, రాష్ట్ర వ్యాపితంగా ఇదే నినాదం. రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదు అనేది నిరూపిస్తాం. ఇప్పుడు మీదే కాదయ్యా రాజ్యం, మేము చేశామయ్యా రాజ్యం, మళ్ళా మాకు వస్తుందయ్యా రాజ్యం. అప్పుడు ఏమవుతారయ్యా మీరు చేసిన పాపాలకి? ఒక్కసారి కాస్త రాత్రిపూట నిద్రపోయేటప్పుడు బుర్రబెట్టి గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి. బాబు కొడుకులు ఇద్దరు మీరు చేస్తున్నటువంటి ఈ అఘాయిత్యాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ ఘోరాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ పాపాలకి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్రలో గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. సార్, నిన్న జనసేన ఆఫీసులో మతిస్థితులు లేని వ్యక్తి ఎవరో 2 వెహికల్స్ ఉంటే ఎస్పీ, ఐజీ పరుగులు తీసుకుంటూ మనం విచారణ చేశారు. మీ